జీవితంలో అనుకున్నది సాధించాలంటే కృషి పట్టుదల అవసరమన్నారు యూపీఎస్సీ 56వ ర్యాంక్ సాధించిన కిరణ్మయి. నిరంతర శ్రమనే మంచి ర్యాంక్ వచ్చేలా చేసిందని అంటున్న కిరణ్మయితో జై తెలంగాణ టీవీ సీఈఓ ఆస్కాని మారుతిసాగర్ ఫేస్ టు ఫేస్. ఐఏఎస్ కావాలనేటటువంటిది ఐపీఎస్ కావాలనేది చాలామంది చిరకాల కోరిక అలాగే మిగిలిపోతూ ఉంటుంది. కానీ సివిల్స్లో అత్యున్నతమైనటువంటి ర్యాంకును సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి కిరణ్మయి గారు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఈ అటెంప్ట్లో ఆల్ ఇండియా స్థాయిలో 56 ర్యాంకును సాధించినటువంటి కిరణ్మయి గారు మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వనిత కావడం, పాలమూరు కోడలిగా ఇక్కడ ఉంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మిగిలినటువంటి కిరణ్మయి గారితో ఇప్పుడు మనకు చిన్న చిట్ చాట్. ముందుగా జై తెలంగాణ టీవీ తరఫున మీకు అభినందనలండి. మొట్టమొదటి అంటే మీరు ఏ అటెంప్ట్లో ఈ యొక్క విజయాన్ని సాధించారు, దానికి సంబంధించినటువంటి విషయాలు మా జై తెలంగాణ టీవీతో కొంత షేర్ చేస్తాను. డెఫినెట్లీ అండి. నమస్తే అండి, నా పేరు కిరణ్మయి. 4th అటెంప్ట్లో నాకు ఈ ర్యాంక్ వచ్చిందండి, 56th ర్యాంక్ అనేది. ఫస్ట్ అటెంప్ట్ నేను 2018లో ఇచ్చాను. ఆ అటెంప్ట్లో నాకు 573 ర్యాంక్ వచ్చిందండి. 573 ర్యాంక్కి నాకు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. అది లీవ్ పెట్టి నేను మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి ప్రిపేర్ అయితే సెకండ్ అటెంప్ట్లో 633 ర్యాంక్ వచ్చింది. దానికి నాకు ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీసెస్ అంటే డెప్యూటీ కలెక్టర్గా యూనియన్ టెరిటరీస్లో పోస్ట్ చేస్తారనమాట. ఆ సర్వీస్లో ప్రస్తుతం నేను ఉన్నానండి. సో 1.5 year నుంచి ఆ సర్వీస్లో ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. సో ట్రైనింగ్ చేస్తున్న తరుణంలో మళ్ళీ 4th అటెంప్ట్ అంటే 3rd అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదండి నాది. ప్రిలిమ్స్ అవ్వకపోయేసరికి మళ్ళీ ట్రైనింగ్ జాయిన్ అయిపోయి 4th అటెంప్ట్ ఇచ్చాను. 4th అటెంప్ట్లో ఈ ర్యాంక్ వచ్చిందండి. వెరీ నైస్ అండి. అంటే ఇప్పుడు 56 ర్యాంక్ వల్ల మీరు తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇక తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో కూడా ఒక మంచి ర్యాంక్ అంటే 100 వచ్చినటువంటి వ్యక్తులకు ఎక్కడో అంటే నార్త్ ఇండియాలో అట్లా పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈసారి ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు సర్వీస్ చేసేటటువంటి అవకాశం వచ్చేలా ఉంది? నాకు తెలంగాణ వస్తుందని ఆశ, హోప్ కూడా ఉన్నాయండి. వస్తుందని అనుకుంటున్నాను. వేకెన్సీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. వన్స్ వేకెన్సీస్ ఆర్ అవుట్ ఐ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ అండి. ఇది అంటే ఐఏఎస్ కోసం ఐపీఎస్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది వాళ్ళకు మీరు ఇచ్చేటటువంటి అడ్వైస్ కానీ సలహా కానీ అంటే ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవుతే దీన్ని అచీవ్ చేయొచ్చు అనేటటువంటి విషయంలో మీరు కాస్త. యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, నేను ఒక స్టేట్మెంట్, వీఆర్ లిమిటెడ్ బై అవర్ ఓన్ థాట్స్ అండి. చాలామంది ఏంటంటే మన వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టు ప్రయత్నం చెయ్యరు. అంటే నేను ఇంతవరకే చేయగలుగుతానేమో అనే భయంతో అడుగులు వేస్తారు. అట్లాంటప్పుడు మనం దానికి మించి ఎప్పటికీ వెళ్ళలేము. సో ఎయిమ్ షుడ్ బి వెరీ వెరీ హై, యాజ్ హై యాజ్ పాసిబుల్, అండ్ దేర్ ఇస్ నథింగ్ టు స్టాప్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఏదన్నా అని అనుకున్నాము అంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కి టువర్డ్స్ మనం ప్రయత్నం చేయాలి. థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు నేను కూడా 4వ అటెంప్ట్లోనే వచ్చింది నాకు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో ర్యాంక్ ఇంకా కొంచెం తగ్గింది, 3వ అటెంప్ట్లో ప్రిలిమ్సే అవ్వలేదు. సో ఈ జర్నీ అంతా కొంచెం అంటే ఏదో తగ్గిపోతున్నట్టు అనిపించింది. అట్లా అయినా కానీ నేను మళ్ళీ 4th అటెంప్ట్ వరకు ఇవ్వడము, కంటిన్యూస్గా ప్రిపరేషన్ కొనసాగించడం, దిస్ ఇస్ ఐ థింక్ ద కీ టు సక్సెస్ అండి. అడ్డంకులు అందరికీ వస్తూ ఉంటాయి. అడ్డంకుల్ని జయించినప్పుడు ఆ విజయం ఏదైతే వస్తుందో దట్ విల్ బీ సూపర్ సక్సెస్ అండి. అంటే దెర్ ఇస్ అ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్, గ్రేటర్ ది ఆబ్స్టకల్, గ్రేట్ ఇస్ ద గ్లోరీ. సో ఐ థింక్ ఆబ్స్టకల్స్ వస్తున్నాయని నిరాశపడకుండా ఎంత కష్టపడి మనం చదివితే, చదవడమే కాదు ఏదన్నా మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటామో దానిలో ఆబ్స్టకల్స్ వస్తున్నాయని నిరాశపడకుండా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలండి. ఇప్పుడు యూత్కి నేను ఇదే అంటున్నాను. ఇంకోటి వన్ మోర్ థింగ్ అండి, ఎక్కువ శాతం మంది ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి వాజిరామ్ యూనివర్సిటీ లేదంటే అదర్ అంటే యూనివర్సిటీ ఎక్కడే ఒక దగ్గర చదువుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి చదివేది. అక్కడ లాంగ్ బ్యాక్ సంవత్సరాల కొద్దీ ఉంటూ అంటే అంత ఖర్చు పెట్టి చదవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు ఏ రకంగా చదివితే వాళ్ళు ఇంకా అంటే ఇక్కడే అంటే తక్కువ అమౌంట్తో ఏ రకంగా చదివి ఈ సివిల్స్లో ర్యాంక్ కొట్టేటటువంటి అవకాశం? ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయండి. నేను కూడా కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్నప్పటికీ ఈ 4 years కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఐ హ్యాడ్ టేకెన్ సమ్ ఆన్లైన్ సోర్సెస్ ఆల్సో. నేను లా ఎక్సలెన్స్లో 2016లో కోచింగ్ తీసుకున్నానండి. దాని తర్వాత learningspacedigital.com అని చాలా రీజనబుల్ ప్రైస్డ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ అండి. ఇది నాకు చాలా బెనిఫిట్ అయ్యింది. లాస్ట్ 3-4 years నుంచి నేను కంటిన్యూస్ సబ్స్క్రిప్షన్, 1 yearకి మినిమల్ సబ్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఇది నాకు చాలా యూస్ఫుల్ అయిందండి. సో ఇలాంటి సోర్సెస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై, అండ్ ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఐడెంటిఫై చేసి మెంటర్స్ని, వాళ్ళని మన మెంటర్గా పెట్టుకోవడం చాలా బెనిఫిట్ అవుతుందండి.
అదేవిధంగా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక 6 ఏళ్ల కాలంలో ఉండేటటువంటి టీఎస్పీఎస్సీ ద్వారా ఒక 35,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుతం మరొక 81,000 పోస్టులకు కానీ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది. నిరుద్యోగులకు మీరు ఒక తెలంగాణ ఇప్పుడు కోడలు కానివ్వండి, తెలుగు ఆడపడుచుగా ఏ రకంగా అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల మీరు ఏ రకమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు? అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్స్, ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సైడ్ చాలా జాబ్స్ క్రియేట్ అయ్యాయండి. సో అవి కూడా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇన్ని జాబ్స్ అనౌన్స్ అవ్వడం చాలా మంచి విషయం అండి. సో నిరుద్యోగులు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసం మాత్రమే కాకుండా ఎనీ జాబ్ గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ ఇస్తుంది, ఆ స్కీమ్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కటి మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా, అంటే ఒక్కదానికి పెట్టుకుంటే ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ అదే జాబ్ రాకపోవచ్చు. సో అది నిరుత్సాహపడకుండా వాట్ ఎవర్ ఇస్ ద ఆప్షన్ అవైలబుల్, ఆపర్చునిటీ అవైలబుల్, ఎస్పెషల్లీ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు సాగాలని నేను అనుకుంటున్నానండి. ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్ పడినటువంటి నేపథ్యంలో చాలామంది సివిల్స్లో ఎంపిక కాని వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మీరు ఏ టిప్స్ చెప్తారు? అంటే కనీసం అట్లీస్ట్ గ్రూప్ 1లో కొట్టడానికి మీరు ఏ రకమైనటువంటి టిప్స్ ఇస్తారు? నేను ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏదన్నా అండి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి. యాజ్ మనం చదవడం ఒక ఎత్తు అయితే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మన వీక్నెస్ ఏ ఏరియాలో ఉంది అది ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. ప్లస్ ఎగ్జామ్ డిమాండ్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్స్ సిలబస్ చదవాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉండొచ్చు, లేకపోతే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఉండొచ్చు, వేరే స్టేట్ పీసీఎస్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్స్ని చదివి ఎనలైజ్ చేసి దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ని ఓరియంట్ చేసుకోవాలండి. అండ్ ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ అండి. ప్రతి ఒక్కరు అంటే ఐఏఎస్ కుట్టిన అంటే సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి ఇన్ని గంటలు చదవాలి ఇది మిత్తంగా, అంటే కొన్ని గంటలు చదివితే తప్ప అన్ని పనులను పక్కకు పెట్టేసి అట్లీస్ట్ ఒక 18 hours 20 hours 18 hours అట్లీస్ట్ చదవాలి అని ఒక అది ఉంటుంది కదా, దానిపైన మీరేమో 18-20 hours మానవ అంటే హ్యూమన్ ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ అండి. అంటే మనకి మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది బేసిక్ నెసెసిటీ. దాంతోపాటు చాలామందికి చాలా రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా పెళ్ళయి పాప ఉన్నందుకు అంత టైం నేను ఇవ్వగలిగేదాన్ని కాదు. డైలీ మినిమం కన్సిస్టెంట్గా ఒక 3 to 4 hours పెట్టుకోవాలి. ఎగ్జామ్స్ టైంలో దాన్ని 8 to 10 hours పెంచుకోవాలి. 10 hours తర్వాత ఎంత చదివినా అది అంత ఎఫెక్టివ్గా ఉంటుందని నేను అనుకోనండి. 10 hours మార్నింగ్ ఒక 4 hours, మధ్యాహ్నం ఒక 2-3 hours, రాత్రి ఒక 3-4 hours, ఇట్లా డివైడెడ్గా చదువుకుంటూ ఎఫెక్టివ్గా, అంటే 4 గంటలే చదివినా 4 గంటలు ఎంత ఎఫెక్టివ్గా చదువుతామనేది ముఖ్యమండి. తెలంగాణ ప్రాంతాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 8 ఏళ్ళు అవుతూ ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ఏదైనా మీరు కొంత మార్పు, ఎందుకంటే రేపు పొద్దుగల మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపిక కాబోతూ ఉన్నారు. ప్రజలకు ప్రధానంగా పర్టికులర్లీ మీరు మహబూబ్నగర్లో ఉంటున్నారు కాబట్టి మహబూబ్నగర్లో ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏంటి? రేపు పొద్దుగల మీరు అదే జిల్లా కలెక్టర్గా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకమైనటువంటి సమస్యల పరిష్కారాన్ని మీరు పెద్దపీట వేస్తారు? ఒక విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే గవర్నమెంట్ చేపట్టిందో దానివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయండి. అంటే ఒకప్పుడు చూడని గ్రీనరీని మనం ఇప్పుడు చూస్తున్నాము సొసైటీలో. సో 50% ఆఫ్ ద క్లోజ్ టు 50% ఆఫ్ పాపులేషన్ మనది అగ్రికల్చర్ బేస్డ్ పాపులేషన్. వీళ్ళకి ఇరిగేషన్ వల్ల చాలా బెనిఫిట్ అయిందండి. దాంతోపాటు రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు కూడా ఉన్నాయి అగ్రికల్చర్ వాళ్ళకి. నేను మెయిన్గా ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నానండి. పాలమూరులో ఇప్పటివరకే కల్వకుర్తి ఎత్తిపోతల లాంటి లిఫ్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పాలమూరు చెవేల లాంటి పథకం మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. పాలమూరులో గతంలో అనేక వలసలు అనేటటువంటివి ఎక్కువగా ఉండేవి. మహబూబ్నగర్ జిల్లా పర్టికులర్లీ మహబూబ్నగర్ జిల్లాలో ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పనిచేసేటటువంటి వారు ఎక్కువ ఉండేవారు. ఇలాంటి ప్రాజెక్టులు ఓపెన్ కావడం వల్ల తెలంగాణలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా అటు కాళేశ్వరం కానీ అటు గోదావరి లిఫ్ట్ రావడం, ఇటు నుంచి కృష్ణను కూడా లిఫ్ట్లో తీసుకోవడం, దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇది డెఫినెట్లీ ఒక గుడ్ సైన్ అండి. మన మెయిన్ తెలంగాణ ఉద్యమానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ నీళ్లు. సో మన నీళ్ళని తెచ్చుకోగలుగుతున్నాము, మన ఫార్మర్స్కి హెల్ప్ అవ్వగలుగుతున్నాము అనేది చాలా వెరీ గుడ్ సైన్ అండి. ఐ థింక్ ప్రాజెక్ట్స్ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8 years మనం ఇన్ని ప్రాజెక్ట్స్ని తెచ్చుకోగలుగుతున్నాము అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అండి. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కూడా కేసీఆర్ గారు చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలు క్లుప్తంగా ఈ మూడింటి విషయంలో ఈ తెలంగాణ ఇప్పుడు ముందుకు పోతుందని మీరు భావిస్తున్నారు?
డెఫినెట్గా అండి. నియామకాలు నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్స్ సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, తెలంగాణ ఐపాస్ స్కీమ్ ఒకటి ఉంది. వీటి ద్వారా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి. ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీళ్లు మనం మాట్లాడుకున్నాము. నిధుల విషయంలో కూడా వీ హ్యావ్ బికమ్ అ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. సో అన్ని విధాలుగా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ కిరణ్మయ్య గారు. ఇది కిరణ్మయ్య గారితో చిట్ చాట్. వాస్తవానికి ఒక తెలుగు ప్రాంతంలో జన్మించినటువంటి ముద్దుబిడ్డగా, ఈ ప్రాంతవాసిగా తను ఆల్ ఇండియా స్థాయిలో ఒక 56 ర్యాంక్ సాధించడం అనేటటువంటిది నిజంగా యావత్ తెలుగు ప్రజానీకం యొక్క గర్వకారణంగా మనం భావించాలి. భవిష్యత్తులో ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మన రాష్ట్రానికే ఎంపిక కావాలని మనస్ఫూర్తిగా జై తెలంగాణ టీవీ కూడా భావిస్తూ ఉంది. వచ్చి ఇక్కడి ప్రజలకు అనేక విషయాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ, ఇతర అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ తమ యొక్క ప్రతిభను చాటి ఇక్కడి ప్రజలను మరింత కూడా చైతన్యవంతులు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ.